హాయ్ అండి, ఈరోజు చికెన్తో ఒక కొత్త రెసిపీ అయితే ట్రై చేశాను. చాలా బాగుంది. దీని పేరేంటి అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. అయితే దీనికోసం ముందుగా ఒక 10-15 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు అండ్ ఆనియన్స్ 2 అనాస పూలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. బాగా మగ్గిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. 1 కేజీ చికెన్ అయితే వేసాను. మూత పెట్టి చికెన్ బాగా ఉడికిన తర్వాత 1/2 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. పెరుగు అంతా చికెన్ బాగా పట్టేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా అంటే కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని దీంట్లోనే కొంచెం 4 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని బగారా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చికెన్ కూడా చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా ఇంకా బాగా నచ్చింది అనమాట. మరి దీని పేరేంటో తెలుసా? హరియాలీ చికెన్. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బై బాయ్.